దావీదు 35 ఏళ్లు గలవాడై ఇశ్రాయేలీయుల మీద రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ వార్త వినిన ఫిలిష్తీయులు దావీదును పట్టుకొనుటకు వచ్చిరి. అప్పుడు దావీదు ప్రాకార స్థలమున తలదాచుకుటకు వెళ్ళాడు. ఫిలిష్తీయులు రెఫాయిము లోయలోకి దండెత్తి వచ్చినప్పుడు దావీదు దేవుని వద్ద విచారం చేశాను. నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగించదవా అని యెహోవా ఎదుట విచారం చేశాను. అందుకు దేవుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీకు అప్పగించదును అని దేవుడు సెలవిచ్చాడు. అలానే దావీదు వెళ్ళి యుద్ధం చేయగా ఫిలిష్తీయులందరూ చనిపోయి దావీదు గెలిచి ఉన్నాడు. మరలా ఫిలిష్తీయులు రెఫాయిములో వ్యాపింపగా దావీదు మరలా విచారం చేశాను. అందుకు దేవుడు ఈ మాట అన్నాడు, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లను ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొల్లను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరి ఉన్నాడని నీవు గ్రహించి వారి మీద పడుము. దావీదు దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాన్ని చేసిన కాబట్టి చుట్టూతో తిరిగి వెళ్ళి ఆ యొక్క కంబలి చెట్లు చప్పుడు వచ్చినప్పుడు ఫిలిష్తీయుల మీద పడగా ఆ ఫిలిష్తీయులందరూ హతమయ్యి దావీదు విజయం పొందను. ఇక్కడ దావీదు దేవుడు చెప్పినట్లు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు చేసి ఉన్నాడు కాబట్టి విజయం పొంది ఉన్నాడు. కాబట్టి విచారణ చేస్తే విజయానికి దారితీస్తుంది. మనం దేవుని దగ్గర విచారణ చేయాలి.